తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పాక్ భారత్ ను కవ్విస్తోంది, రెచ్చగొడుతుంది. లోపల భయం బయటకు కనిపించకుండా ఉండేందుకు పడరాని పాటలు పెడుతోంది. భారత్ ఎక్కడ దాడి చేస్తుందో అని ఒకవైపు ఏసీ గతుల్లోనే ఆ నాయకులకు చెమటలు పడుతున్నా యుద్ధానికే మేం సిద్ధమేనన్నట్టు సంకేతాలిస్తోంది. మరోసారి క్షిపణి ప్రయోగం చేసి భారత్ను హెచ్చరించింది. భారత్ సర్జికల్ స్ట్రైక్ చేస్తుందా? పీఓకేలో ఉగ్ర శిబిరాలపై బాంబుల వర్షం కురిపిస్తోందా? అటాక్ ఎక్కడ చేయనుంది? ఏ వైపు నుంచి బాంబు వర్షం కురవనుంది? ఇలాంటి ప్రశ్నలతో పాకిస్తాన్ భయపడుతోంది. ఏ క్షణమైనా భారత్ దాడి చేస్తుందని భావించి అప్రమత్తమైంది. పీఓకేలో బంకర్లు శుభ్రం చేస్తున్నారు. భారత్ ఏ క్షణమైనా దాడి చేసే అవకాశం ఉందని స్థానికులు 2 నెలలుగా సరిపడా నిత్యావసర వస్తువులు, మందులు సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. యుద్ధానికి సిద్ధంగా ఉండాలని పౌరులకు తెలిపారు. అంతేకాకుండా పీఓకేలో రిజర్వ్ బలగాలను కూడా రంగంలోకి దింపింది పాకిస్తాన్. భారత సైన్యం టార్గెట్ చేస్తుందన్న భయంతో మదరాసాలను మూసివేసింది. ఈ క్రమంలోనే బాలిస్టిక్ క్షిపణి షాహీన్ 2ని ప్రయోగించింది. అబ్దాలీ వెపన్ సిస్టమ్ గా పిలిచే ఈ క్షిపణి ఇండస్ ఎక్సర్సైజ్ లో ప్రయోగించినట్లుగా పాక్ ప్రకటించింది. ఈ క్షిపణి ఉపరితలం నుంచి ఉపరితలంపై 450 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగలదని పాకిస్తాన్ ప్రకటించింది. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ ఈ క్షిపణి పరీక్ష చేపట్టడం మరింత ఉద్రిక్తతను రేపుతోంది. భారత్ ను రెచ్చగొట్టేందుకే పాక్ క్షిపణి ప్రయోగం చేపట్టిందని విశ్లేషకులు భావిస్తున్నారు. యుద్ధ భయంతో ఆల్రెడీ సరిహద్దులో భారీగా సైనికులు మోహరించింది. ఆయుధాలను తరలించింది. ఎల్ఓసి వెంబడి భారత్పై కాల్పులు జరిపి పదే పదే కయ్యానికి కాల్తూతోంది. ఇప్పుడు క్షిపణి ప్రయోగంతో మరోసారి భారత్ను హెచ్చరించే ప్రయత్నం చేసింది. 2019లో పుల్వామా దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్పై సర్జికల్ స్ట్రైక్ చేసింది. అదే తరహాలో దాడులు చేయొచ్చని భావించి క్షిపణులను సిద్ధం చేస్తోంది. మరి భారత్ దాడి చేస్తుందో లేదో తెలియదు కానీ పాక్కు మాత్రం కంటి మీద కునుకు లేకుండా పోతోంది.